హెన్నా పెట్టుకునే విధానం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చాలామందికి డౌట్ ఉంది హెన్నా ఎలా పెట్టుకోవాలని. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కెమికల్ ఫ్రీ డై అంటే మట్టుగా హెన్నాయేనండి అండ్ ఇండిగో ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమందికి సూట్ అవుతుంది. 100లో ఒక 1-2 నెంబర్స్కి వాళ్ళకి సూట్ సెట్ అవ్వదు, అలా అయితే స్టాప్ ఇట్ అండి. మీరు హెన్నా ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. రెడ్డిష్ వస్తుంది, అంతకు మించి ఏమి ఉండదు. కానీ ఆల్రెడీ బ్లాక్ ఉన్నాయి, ఇంకా షైనీగా తయారవుతాయి. వైట్ ఉన్నాయి మట్టుకి బ్రౌనిష్ వస్తాయి. మీకు హెన్నా పెట్టుకునే విధానం చూపిస్తానండి, అప్లై చేసే విధానం కూడా చూపిస్తాను. హెన్నా పెట్టుకున్న 1 డేలో 24 అవర్స్లో ఇండిగో పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత అదే తడి జుట్టు మీద అప్లై చేసుకున్న సేమ్ రిజల్ట్ వస్తుంది 1 డేలో. కానీ రెగ్యులర్గా ట్రై చేస్తే ఇది కెమికల్ ఫ్రీ డై అండి. ఒకసారి చూపిస్తాను. ఇది ముందు రోజు నానబెట్టిన పేస్ట్ అండి. ఇది మీకు చూపిస్తాను. ఐరన్ కడాయిలో పెట్టింది పేస్ట్ ఇది. ఇది ఇప్పుడు అప్లై చేసే విధానం మీకు చూపిస్తాను. ఇది హెన్నా అండి, ఈ మిక్స్డ్ హెన్నా అండి. ఇది హెయిర్ ప్యాక్లా కూడా యూజ్ అవుతుంది. తర్వాత దీనివల్ల ఏంటంటే హెయిర్ బెనిఫిట్స్ వస్తాయి. ఆల్రెడీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి రెడ్ వస్తుంది అనమాట. అది బ్రౌనిష్ రెడ్ కలర్లో వస్తుంది. దీని తర్వాత 1 అవర్లో హెన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ప్యాచ్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. ఇది అప్లై చేసే విధానం మీకు చూపిస్తాను. ఇది ముందు రోజు చేసుకునే ప్రాసెస్ అండి. మీకు ఎంత అయితే హెన్నా కావాలో అంత దానికి తగ్గట్టు వాటర్ టీ డికాషన్ మరిగించుకుని ఐరన్ కడాయిలో వేసుకోవాలి. అది చల్లారిన తర్వాత హెన్నా పౌడర్, మిక్స్డ్ హెన్నా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయటం వల్ల ఏంటంటే జుట్టుకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, షైనీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఐరన్ కడాయి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. జుట్టు డార్క్ షేడ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఎక్కువ మనకి ముందు హెయిరే ఎక్కువ వైట్ హెయిర్ వస్తుంది. ఇప్పుడు అప్లై చేసుకునే విధానం అండి. ఇది బ్లాక్ అయింది చూసారా ఐరన్ కడాయి వల్ల. ఇది లేయర్ కింద అప్లై చేసుకుంటూ వేసుకోవాలండి. ఇది వేసుకున్న డార్క్ షేడ్ కావాలంటే మాత్రం 2-3 అవర్స్ ఉంచుకోవాలి. మినిమం 1.5 అవర్ ఉంచుకోవాలి. బాగా డార్క్ షేడ్ కావాలనుకుంటే 2-3 అవర్స్ ఉంచుకోవాలండి. ఇది తర్వాత మీరు ఇండిగో ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఇరిటేషన్ రాకపోతే కనుక వాష్ చేసిన 1 అవర్ లోపల వేసేసుకోండి. ఇండిగో కూడా 24 అవర్స్లో ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఇది జిగురుగా ఉంటుంది హెన్నా పౌడర్. అలా ఇండిగో పౌడర్ కొంచెం డ్రైగా ఉంటుందండి. అది ఆకులు డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది, వాటికి హెయిర్ కూడా డ్రై అవుతుంది. అలాంటిటప్పుడు ఏం చేయాలనుకుంటే అది హెన్నా ప్యాక్ తర్వాత ఇండిగో వేసుకుంటాము. ఇండిగో అయిన తర్వాత డ్రై అయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 1 డే ఉంచుకుని హెర్బల్ షాంపూలతో హెడ్ బాత్ చేసుకోవాలి. అప్పుడు జుట్టు షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇదే న్యాచురల్ కలరు. చాలామంది ఇదే యూజ్ చేస్తారు. టీనేజ్ పిల్లలు కానీ ఎవరైనా ఇదే యూజ్ చేయండి. మీకు ఆర్డర్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్